చెప్పాను కదా, ఏమేం చెప్పాను నేను? భక్తుడై ఉండాలి, శీలవంతుడై ఉండాలి, ఉత్తమ మార్గంలో జీవించేవాడై ఉండాలి. అట్లాంటి వారి నుంచే నువ్వు భిక్ష తీసుకురా అని చెప్పాను కదా. నువ్వు చేసిందేమో ఈ విధంగా ఉంది. అందుకే నువ్వెక్కడి నుంచి భిక్ష తెచ్చావో అక్కడే నువ్వు జన్మించదవుగాక అని చెప్పేసిందట. అది ఆశ్రుపురులిత నయనాలతో బ్రహ్మచారి గురువు గారి పాదాలకు నమస్కరిస్తూ, మహాత్మా, మోక్షధామం చేరాలని నీ పాదాలను ఆశ్రయించాను. చివరికి నా బ్రతికిలా నరకతుల్యమైంది అంటూ బోరునా ఏడుస్తున్నాడు. అది ఏం చేయాలో అర్థం కావడం లేదా ఆ బ్రహ్మచారికి. ఏడుస్తూ ఉండు. అసలు నేను నీ దగ్గరికి ఎందుకు వచ్చాను? నేను మోక్షం కోసం, కాకపోతే నాకేమో ఇలా జరిగిపోయింది అని ఏ విధంగా నరకతుల్యం అయిపోయింది నా బ్రతుకు అని ఏడుస్తూ ఉన్నాడట. రామానందుడు బ్రహ్మచారిని ఓదార్చుతూ, నాయన దిగులు చెందకు, ఇందు నేను నిమిత్త మాత్రులను, ఇదంతా భక్తవత్సరుడైన పాండురంగ దేవుని దివ్య సంకల్పము. నీకిది చివరి జన్మ. మోక్షధామమును చేర్చుటలో అది కడపటి సోపానము. భక్తికి జాతి, వర్ణ, లింగ భేదాలు లేవని నీ జీవితము ద్వారా ప్రపంచానికి తెలియచేయాలని భగవానుడు అభిప్రాయపడ్డాడు. ఇప్పుడు జరిగిందంతయు కాకతాళీయక న్యాయమే నన్ను తెలియజేయగా, గురుకృపకు కులకాంకితుడైన బ్రహ్మచారి రామానందుని పాదాలపై పడి తన కన్నిటితో గురు పాదాలను అభిషేకించాడు. తర్వాత కొంతకాలానికి బ్రహ్మచారి కాలానికి బ్రహ్మచారి గతిస్తాడు. అతడే తాను సంభావన గ్రహించిన రఘు అనే మాదిగవాని ఇంట రోహిదాసుగా జన్మిస్తాడు.